సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. సంవత్సరానికి ఒక భర్తను ఎంచుకునే విధానం ఇంకా రాజస్థాన్లోని గరాసియా అనే తెగవారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఈ గరాసియా తెగకు సంబంధించిన మహిళలు ఒక సంవత్సరంలో ఒక జాతరను, పెద్ద జాతరను ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ ఒక సంతను ఏర్పాటు చేస్తారు. ఆ సంతలో అబ్బాయిలందరూ కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఆ తెగలో ఉన్న అబ్బాయిలందరూ ఎవరెవరు పెళ్లి ఈడికి వచ్చారో వారందరూ కూడా అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళి ఎవరికి నచ్చిన అబ్బాయిని వాళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది. ఎంచుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ జాతర వచ్చేంత వరకు వీరితో సహజీవనం అనేది కంటిన్యూ చేస్తారు. ఒకవేళ సహజీవనం జరుగుతున్న సమయంలో ప్రెగ్నెంట్ అయితే మాత్రం వారు వివాహం చేసుకోవడానికి అన్ని రకాల రైట్స్ మాత్రం వారికి రావడం జరుగుతుంది. ఒకవేళ సహజీవనం చేస్తున్నంత వరకు కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చే జాతరలో ఆ సంతలో మళ్ళీ ఇంకొక వరుణ్ణి వాళ్ళు ఎంచుకోవచ్చు. ఇలాంటి ప్రాసెస్ అనేది ఇప్పటికీ ఆ తెగవారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వారి సంప్రదాయాల ప్రకారం. అంటే ఈ తెగల వాళ్ళు ఏంటంటే తరతరాలుగా పెద్దవారు ఏదైతే వారికి చెప్పి వెళ్తారో అదీన్నే వాళ్ళు కంటిన్యూ చేస్తూ వస్తూ ఉంటారు. దీనికి వాళ్ళ యొక్క సంప్రదాయంలో ఉన్నది ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వారి జీవితంలోకి వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటారో లేదో తెలీదు, వారి వల్ల పిల్లలు కలుగుతారో లేదో కూడా తెలీదు. సంవత్సరంలోనే పిల్లలు కావాలి అన్నది వాళ్ళ యొక్క తెగ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతనే వాళ్ళు జీవితం అనేది కంటిన్యూ చేయాలనే దాని మీద, అది ఎప్పటి నుంచో ఆ తెగలో, ఆ గరాసియా వారికి సంబంధించిన తెగలో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అది ఆ తెగలకే సంబంధించింది కాదు, ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పేసి మనం స్టైల్గా పోషక మెన్షన్ చేస్తున్నామేమో, కానీ ఆ తెగవారు గత కొన్ని ఏళ్ల నుంచి కూడా వారు సహజీవనం అనేది కంటిన్యూ చేసి వాళ్ళు సంతలో ఒక పర్సన్ని ఎంచుకొని ఆ వరుడు మనకు కావాలి అని చెప్పేసి సంవత్సరం పాటు కలిసి ఉంటారు. ఒకవేళ కలిసి ఉండే సమయంలో వారు కనుక ప్రెగ్నెంట్ అమ్మాయి గర్భవతి అయ్యింది అని అంటే అప్పుడు మాత్రమే వీరిద్దరికి పెళ్లి చెయ్యాలని చెప్పేసి అక్కడున్న తెగవారందరూ నిశ్చయించుకొని ఆ జాతరలో వారికి పెద్ద ఎత్తున పెళ్లి చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ తంతు అనేది కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూనే వస్తుంది అన్నట్టు. అంటే వీళ్ళు ఎవరిని నమ్మరు. అదేవిధంగా ఆ తెగవారికి సంబంధించిన వారి లోపల వారిని మాత్రమే పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది తప్పించి బయటి వారిని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ప్లస్ తర్వాత ఇక్కడ ఉన్న తెగవారిని కూడా బయట వాళ్ళు చేసుకోవాలన్నా కూడా వీరి యొక్క అలవాట్లు, ఆచారాలు ఇవన్నీ కూడా చాలా సపరేట్గా ఉంటాయి. కాబట్టి వారు ఎప్పుడు కూడా ఇంకొకరిని తెగలోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నం కూడా చేయరు. అందుకోసం అని చెప్పేసి అక్కడ పిల్లలు పుట్టడం అనేది చాలా మెయిన్ ప్రధానమైన, అంటే ఆ తెగ అంతరించిపోవద్దు, తెగ అనేది కంటిన్యూ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూనే పోతూ ఉంటారు అన్నట్టు. ఎవ్రీ ఇయర్ మాత్రము పెద్ద ఎత్తున జాతర అనేది జరుగుతుంది. ఇది రాజస్థాన్లోని గరాసియాకు సంబంధించిన తెగ యొక్క ప్రత్యేకత. ఏదేమైనా సరే కానీ వారు యొక్క సాంప్రదాయం మాత్రం ఇప్పుడున్న నవేడేస్లో మనము ఆశ్చర్యపోనవసరం అయితే లేదు. ఆ తెగవారు ఎప్పటి నుంచో చేస్తున్నది ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్గా మన వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేసి ఇప్పుడు మనందరికీ భావాలు లేకపోతే మన యొక్క లైఫ్ స్టైల్ అంత సెట్ అవుతేనే పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి ఇప్పుడు పోస్ట్గా డిసైడ్ అవుతున్నారు. కానీ ఆ తెగవారు ఎప్పటి నుంచో దాన్ని కంటిన్యూ చేస్తూ వారి తెగను కాపాడుకుంటూ రావడం అనేది జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ రాజస్థాన్లోని గరాసియా వారు పెద్ద జాతరలో ఒక సంతను ఏర్పాటు చేసి సంతలో వరులను ఎంచుకోవడం అనేది ఏడాదికి ఒక్క వరుణ్ణి ఎంచుకుంటూ వారి జీవనం అనేది కొనసాగిస్తూ వస్తున్నారు. అక్కడ మాత్రం ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, వారిపైన కేసులు కానివ్వండి ఇలాంటివి అవ్వవు. ఎందుకంటే ఆ తెగ సంప్రదాయం వేరు, తెగ యొక్క విలువలు, ఆచారాలు, వారి కట్టుబాట్లు అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి కొన్ని తెగలకు మాత్రము అది ఎక్సెప్షన్ ఉంటుంది అన్నట్టు. అంటే ఎట్టి పరిస్థితుల్లో వారిని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మనం అరెస్ట్ చేయడానికి కానివ్వండి ఏమీ ఉండదు. వాళ్ళు కూడా వచ్చి ఎలాంటి కంప్లైంట్స్ కానివ్వండి ఏమీ కూడా వారు ఇవ్వరు. ఆ తెగ యొక్క ప్రత్యేకత అదే. సో ఏదేమైనా సరే కానీ ఏడాదికి ఒక భర్త అంటే అందరూ చాలా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే కొంతమంది అంటారు కదా, పండక్కి కూడా పాతమగుడైనా అని చెప్పేసి అన్నట్టు సంవత్సరం పాటు కూడా ఒక పర్సన్తో ఉంటారు. మళ్ళీ జాతర రాగానే ఇంకొక పర్సన్ని ఎంచుకోవడం అనేది అలా వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉన్నారు. కాబట్టి ఏమో చూడాలి. ఈ తెగ యొక్క సంప్రదాయం అనేది ఇప్పుడు నవే డేస్లో అందరికీ అవైలబుల్లో ఉందని చెప్పేసి అది ఒక తెగకే పరిమితం అవ్వలేదు.
ఏదేమైనా సరే కానీ ఈ గరాసియా యొక్క మహిళలు మాత్రము ఏడాదికి ఒక భర్తను ఎంచుకుంటూ వారి యొక్క ఆచారాన్ని కాపాడుకొని వారి యొక్క తెగను ఎక్కడ కూడా అంతరించిపోవద్దు అన్న ఉద్దేశంతో ఇలా ఇంకప్పటికీ కూడా ఆ సంప్రదాయం కొనసాగించడం అనేది కొంచెం అభినందించాల్సిన విషయమే. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.